సహజంగా ఒక గేయ రచయితకి నంది పురస్కారం వచ్చిందంటే సందర్భశుద్ధి గల పాటకి రావాలి. కానీ ఆది చిత్రంలో ఒక మామూలు యుగళ గీత రచనకి చంద్రబోస్ గారు తొలి నందిని అందుకున్నారు. అంటే ఆ పాటలో సాహితీ లక్షణం, అలంకారం, చమత్కారం ఉండబట్టే ఆ ఆనంద పురస్కారం ఆయనకి దక్కింది. మణిశర్మ గారి స్వరకల్పనలో సినిమా కోసం మల్లికార్జున్, సునీత పాడిన పాటని ఇప్పుడు పాడడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము మల్లికార్జున్, గోపిక దంపతుల్ని. నీ నవ్వుల తెల్లదనా నీ నాగమల్లి అప్పడిగింది యువదు యువదు యువదు. నీ పెదవుల ఎర్రదనా నీ కోరింటాకే అరువడిగింది యువదు యువదు యువదు. నీ కోకను సీతాకోక, నీ పలుకును చిలకల మూక, నీ రూపును చంద్రరేఖ, నీ పొంగును ఏరువాక, వదులిమ్మంటూ బతిమాలాయి యువదు యువదు యువదు. అసలు యువదు యువదు యువదు. నీ నవ్వుల తెల్లదనా నీ నాగమల్లి అప్పడిగింది యువదు యువదు యువదు. నీ బుగ్గల్లోని సిగ్గులు కొన్ని మొగ్గలకైనా ఇవ్వద్దు, నా వైపే మొక్కిన నీకైతే అది మొత్తం ఇవ్వచ్చు. నీ భాషల్లోని తీయదనాన్ని తెలుగు భాషకే ఇవ్వద్దు, నా కోసం వేచే నీకైతే అది రాశిగా ఇవ్వచ్చు. భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు, భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు. నీకే మొక్కే నాకే ఇవ్వచ్చు. నీ నవ్వుల తెల్లదనా నీ నాగమల్లి అప్పడిగింది యువదు యువదు యువదు. నీ పెదవుల ఎర్రదనా నీ గోరింటాగే అరువడిగింది యువదు యువదు యువదు. నీ అందం పొగిడే అవకాశాన్ని కవులకు సైతం ఇవ్వద్దు, మరి నాకై పుట్టిన నీకైతే అది పూర్తిగా ఇవ్వచ్చు. నీ భారం మోసే అదృష్టాన్నే భూమికి సైతం ఇవ్వద్దు, నేనంటే మెచ్చిన నీకైతే అది వెంటనే ఇవ్వచ్చు. నేను హత్తుకుపోయే భాగ్యాన్ని నీ దుస్తులకైనా ఇవ్వద్దు, నేను హత్తుకుపోయే భాగ్యాన్ని నీ దుస్తులకైనా ఇవ్వద్దు. నీకై బ్రతికే నాకే ఇవ్వచ్చు. నీ నవ్వుల తెల్లదనా నీ నాగమల్లి అప్పడిగింది యువదు యువదు యువదు. నీ పెదవుల ఎర్రదనా నీ కోరింటాకే అరువడిగింది యువదు యువదు యువదు. నా వాకిట మొక్కులు నీకే, నా దోసిట మల్లెలు నీకే, నా పాపిట వెలుగులు నీకే, నా మాపటి మెరుపులు నీకే. ప్రాయం ప్రణయం ప్రాణం నీకే ఇచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా, బదులిచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా.
ఇదిగో కర్ర తీసుకో, ఒక్కటే మల్లికి. అయినా మళ్ళీ డాన్స్ చేస్తూ ఉంటే నువ్వు పక్కన చేయాల్సింది పోయి కనీసం పక్కన తోసేయాల్సింది. అది కాదు, మీకు అర్థం కావట్లేదు. యుగాల నుంచి ఏళ్ళ నుంచి సంవత్సరాల నుంచి చెప్తున్నా. సమాజంలో ఇదే జరుగుతుందా? నేను చేస్తే ఓ, అదే. అది చూసారా, విరిగిపోయింది కర్ర కూడా. డాన్స్ చేస్తే కూడా. సరే, మీరు పొద్దున్నే దీన్ని మీ ఇంట్లో ప్రార్థనా గీతంగా ప్లే చేసుకుంటారంట కదా, నిజమేనా? నీ నవ్వుల తెల్లదనాన్ని ఇవ్వద్దు అని మళ్ళీ పాడడం, నువ్వు సిగ్గుపడ్డం, నువ్వు మళ్ళీ పాడడం, మళ్ళీ పాడడం, ఇలా. నిజంగా మీకు అలా అనిపిస్తుందా చెప్పండి, ఏదో అడుగుతున్నారు కానీ అడగాలని. లేదా? వాట్ ఇస్ దిస్ మళ్ళీ? నాకు ఇప్పుడు పొగిడితే కూల్ అయిపోయే తత్వం ఆడవాళ్ళకు ఉంటుందంటారు కదా, ఏదో బాగుంది. నాకు ఇప్పుడే వచ్చింది ఐడియా, ఎంతకాలం రాలేదు దానికి. నాకు. పొగడ్డం రాదు, నేను దానికి మురిసిపోవడం నాకు అసలు. అయ్యయ్యో. సరే, అయితే అప్పుడప్పుడు ఇలాంటి స్వరాభిషేకం వేదికల మీదకి రండి, ఇక్కడ పొగుడుతాడు. మేము అనౌన్స్ చేసినప్పుడు మీ ఇద్దరు పేర్లు మాత్రమే చెప్పాను, నేను కల్పన గారి పేరు చెప్పలేదు కదా ఆ అనుకుంటున్నాను. తర్వాత తను ఇక్కడ ఇంతలా డాన్స్ చేస్తుంది, అది చేస్తుంది. అసలు అంటే మామూలుగా స్టూడియోలో కొంచెం ఫ్రీగా పాడతాం. హే హే, వాట్ ఇస్ దిస్? వచ్చేసరి ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. Hi. ఏ కాలేజ్? Ja, aber super, kannst du mal das still abfahren? అలాంటి కల్పన అది పాడడానికి మొత్తం కర్టన్లు కట్టించుకొని, అంటే దాన్ని చూడకూడదు పాడుతున్నప్పుడు, ఆ ఇంత నవ్వుకనమాట. అంత సిగ్గుపడుతూ స్టూడియోలో ముసుగు వేయొద్దు పాడిన కల్పన అన్ని ముసుగులు వేసుకుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్కళ్ళు మించిన ఒకళ్ళు ఇక్కడ. whatever he said, it's mind blowing. Anyway. సో ఆ సందర్భంగా అంటే అది ఎందుకంటే ఎప్పుడు నేను నవ్వుతే బ్రైట్ స్మైల్ ఆల్వేస్ ఐ లాఫ్ సో బ్రైట్ అండ్ సో సౌండ్. ఇలాంటి అమ్మాయిలాగా నవ్వాలి అని అన్నారు. చాలా కష్టపడ్డా, అందుకే ఈ కర్టెన్స్ అని వేసుకుని. థ్యాంక్ యూ. ఇంకా వెళ్ళకపోతే ఈ కర్ర మనోగారు తీసుకుంటాడు. అన్నా క్షమించండి. ఆ కర్రను తీసుకో, మీ ఇలవేల్పుగా కులవేల్పుగా దాచుకో, వాడకు. థ్యాంక్ యూ. న్యూ ఇయర్ ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఫీల్ గుడ్ సాంగ్స్ తో వీళ్ళు మీ ముందుకు రాబోతున్నారు. సంస్కృత పదభూయిష్టమైన ఇటువంటి గొప్ప పాటని బై హార్ట్ చేసి పాడడం అనేది చాలా గొప్ప విషయం. దేవి సారథ్యంలో చిత్రాలయంలో శివుడికి గాత్రాభిషేకం చేశారు. ఈనాళ్ళ మన దూరం తీయనైనా ఓ విరహం చేదులాగా మారిందే అందిరాక నీ గారం. ఇప్పుడు మీరు బాగా పాడపోతే మేము ఫీల్ అవుతాం కదా, కానీ మీరు బాగా పాడుతుంటే మేము ఫీల్ గుడ్ అవుతాం. ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే గట్టోనే నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే. గుడ్ రౌండ్ లో నిజంగానే ఫెల్ట్ గుడ్. ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు. అందంగా పాడావు, ఆనందంగా అనిపించింది. పెదవిలో పిడుగులే నవ్వులో. ముఖ్యంగా ఇది మా వదిన గారి పాట. ఎందుకంటారా, బాలమురళి కృష్ణమాకు బాల్యమిత్రుడే, ఆశాభోంసుల అక్షరాల అత్త కూతురే. మనసిలా మరుగుతూ ఆశా భోంస్లే గారి కంటే కూడా బాగా పాడారు. అంతమవ్వాలనే ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా, కాలం ఇప్పుడే నన్ను కనదా. నీ గాత్ర ధర్మానికి ఈ పాట కొద్దిగా ఒక మెట్టు తగ్గించి పాడుంటే బెస్ట్ పెర్ఫార్మెన్స్ వస్తుంది. కదలని ఓసిలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా. అద్భుతంగా పాడావు నాన్న, హృదయంతో పాడావు, తెలుస్తూనే ఉంది. నా ఎదలయను కుశలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి. రామాయణము శ్రీరామాయణము పల్లవి చాలా చాలా బాగా పాడావు, చరణాలు కూడా బాగా పాడావు. సత్యవచనమై సాగెను రఘుపతి ధర్మ
ఇట్లాంటి కష్టమైన పాటని అటెంప్ట్ చేసినందుకు 100కు 100. సహనశీల ధీర వీర వరగ భీరము బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి చక్కా పాడమని చెప్తున్నాను, బట్ కొంచెం స్ట్రెయిన్ అనిపించింది. ఏ జన్మలోనూ నే తీర్చలేని రుణమై బంధించావు. నిన్ను నీ అత్యంత చిన్న పనితో కొలవడం అంటే సముద్రం యొక్క శక్తిని దాని నొరగతో అంచనా వేయటం లాంటిది. సప్తవర్ణముల మాతృకగా అత్యద్భుతంగా పాడాను నాన్న. నిజ 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 పని 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 మా పని నిజ 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 పని గా నీ గా మా వెతికాను నేను, అందులో నిగమ ఉంది. గా నీ గా మా వచ్చేటప్పుడు నిగమ ఉంది. గరి సని దరి సని ద ప సని ద ప మ శ్రీ తుంబుర